వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద. ఈటీవీ మల్లెమాల ఆడియన్స్ అందరికీ హాయ్. ఈరోజు మన ఈటీవీలో జరుగుతున్న సంక్రాంతి ఈవెంట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అబ్బా, సంక్రాంతి అంటే ఆ రోజులోనే బాగుండేది కదండి. భోగి మంటలు, గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మ, అబ్బో పేకాట, కోడిపుంజులాట, నెంబర్ గుండాట, మందు విందు చిందు ముందు వెనక, అబ్బో ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ మళ్ళీ మీకు గుర్తు చేయడానికే మన ఈటీవీ మల్లెమాల కలిసి ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇప్పుడైతే ఆ లొకేషన్లో మనం ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి. కోడిపుంజు వచ్చింది, కోడిపుంజు ఆట స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి పండగ అంటే జంటగా చేయాలి. జంట అంటే ఓకే, పెంటలా ఉంది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మల్లెమాల. సో గైస్ ఈ రోజు సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది. సో ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేస్తున్నారు, ఎలా రెడీ అయ్యారు, నాలాంటి అందమైన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు, అన్ని చూసేద్దాం. ఓకేనా? ఇవన్నీ నేను చెప్పేశానమ్మా. అంటే నేను కూడా ఉన్నానని తెలియాలి కదా వాళ్ళకి. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం పద. ఫస్ట్ లెట్స్ గో. కమ్ ఆన్ గైస్, దిస్ ఈజ్ అవర్ షో. ఆటగాడే డోంట్ వరీ, నేను చూసుకుంటా మిమ్మల్ని. ఓకేనా? ఎవరు మీది? తుక్కు కూడా. వేరే తుక్కు ఉండాలి ఈరోజు. పెద్ద స్కిట్ ప్లాన్. అబ్బో, దొరబాబు నిల్చున్నాడయ్యా. ఆ గెటప్ చూసారా? పోలీస్ గెటప్. దొరికినాడు ఆ గెటప్ వేసాడు. ఎక్కడ దొరికాడు ఆ గెటప్పే. We have to go slowly and find what is going on. Come on my boys. అన్నా, ఏం క్యారెక్టర్ ఇది? ఏం క్యారెక్టర్ వేస్తున్నావు ఇందులో? క్యాషియర్ క్యారెక్టర్. క్యాషియర్, మన క్యాషియర్. కిసిక్కే కదమ్మా నువ్వు చేసేది. కిసిక్ ఏది మళ్ళీ? కిసిక్ అంటే మా ఇంటి దగ్గర భోగి వేస్తున్నారు. డాన్స్ వేయచ్చు కదా వచ్చి. నువ్వు ఉన్నావు కదా, నువ్వు అమ్మాయిలతో వేయించగలవు, అబ్బాయిలతో వేయించగలవు, ఇద్దరితో కలిసి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఓ, నువ్వు పుష్పాల్లో చేస్తున్నావా? యా ఆఫ్ కోర్స్. ఎవరో చెప్పుకో చూద్దాం. అయ్యి బాబా, ఎవరిది ఈ క్యారెక్టర్? ఎప్పుడు నేను చూడలేదు ఈ సినిమాలో. శ్రీవల్ల ఏ యాంగిల్ లో శ్రీవల్లి అనిపిస్తుంది? లేదు కదా. ఎలా అంటే ఓకే, కానీ శ్రీవల్లి అంటే కొద్దిగా కష్టం. ఒక గెటప్ ఉంది, 100% అలాగే ఉంది తనకి వేస్తే. అరే ప్రవీణ్ ఇట్లా, అసలు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను గెటప్. అరే పుష్పాలు, నీ గెటప్ పేరు చెప్పు. నా గెటప్ పేరా? ఇదిగే తెలియదు. విలన్ అని తెలుసు అంతే. అరే ఎలారా, నువ్వు వేసిన గెటప్ మీకు తెలియపోతే ఎట్లారా? ఆయన ఏదైతే కానీ భలే సెట్టారు, భలే ఉన్నావు చేసి. నువ్వు రోజు ఇలా ఉండొచ్చు. నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు? సార్ మీరు పుష్ప సినిమాలో లాస్ట్ లో వచ్చారు ఆయనే కదా సార్? ఒక నిమిషం అండి, లాస్ట్ లో కోస్తున్నారు ఏంటి సార్ అది? ఈ అమ్మాయి తెలుసా సార్ మీకు? పెద్ద సూపర్ యాక్టర్ కదండి ఆవిడ సూపర్. లేదు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మీ ఎదురుగున్నారు సార్. అల్లు అర్జున్ గారు మీ ఎదురు ఏంటి మమ్మీ? ఎవడు సార్? అల్లు అర్జున్ గారు మీ ఎదురుగున్నారు సార్. మీరు ఒక కొట్టాలి, ఒక దెబ్బ. సార్ అల్లు అర్జున్ గారు మీ ఎదురుగున్నారు సార్, మీరు ఒక దెబ్బ కొట్టాలి. కొట్టండి. నేను అల్లు అర్జున్ కొట్టను, పుష్పాన్ని కొడతా. శివ సార్, హాయ్ సార్, నైస్ టు మీట్ యు. రీసెంట్ గా మధ్య రెడీలో దొరికావు కదా సార్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రెడీలోనే శిఖవాయ్ సార్ అరెస్ట్ అది ఎప్పుడు అరెస్ట్ చేసేదే సార్? మీరు చెప్పండి ముందు. ఈ సంక్రాంతి ఈవెంట్కి వచ్చారు, పుష్ప సినిమా ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ సంక్రాంతికి ద స్పెషల్ అట్రాక్షన్ పుష్ప 2 స్కిట్. జస్ట్ మామూలుగా ఉండదు, వైల్డ్ ఫైర్ లాగా ఉంటుంది స్కిట్ ఈసారి. ఈ గెటప్లో నీకు భలే సెట్ అయిందన్నా. నాకే అర్థం ఉండదు. నేను శిఖావతిలో లేను, రాంప్రసాద్లో లేను, రామిరెడ్డిలో లేను, అమరీష్ పూరిలో ఉన్నాను. అంజనం వేస్తాను బాలిక. సో మంగళం సీను సే యా. ఈ సంక్రాంతి ఈవెంట్కి డైరెక్టర్ బోర్డింగ్ సీను, నేను మంగళం సీను. అసలు విషయం చెప్పనా? ఈ రింగ్ మూసేస్తే ఇమాన్యుల్, తీసేస్తే మంగళం సీను.
పెద్దగా బ్యాకప్ పెట్టడానికి టైం పట్టలేదు మనకి. దీనికి పెద్ద బ్యాకప్ చేయడానికి ఏం పట్టలేదు. ఇది దాక్షాయణి కదా, ఎండు దాక్షాయణి. అంతేగా. అబ్బా, మన సంక్రాంతి ఈవెంట్ గురించి ఒకటి చెప్పు. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దమ్ముంటే చూడర్రా ఈటీవీ ఈవెంట్ వస్తుంది మాకు ఫుల్ రేటింగ్. చూసారు కదా పుష్ప స్కిట్, మామూలు లేదు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫైనల్గా పూర్ణ గారి దగ్గరికి వచ్చాం. మేడం మేడం హలో. Who's that? మేడం పండు డి పండు. అయ్యో వద్దే. మేడం ప్లీజ్ మేడం. No. యు నో ఐ యామ్ ది స్వీట్ పర్సన్, యు నో యు లైక్ మీ. అండ్ మేడం ఇక్కడేంట్రా? హాయ్ మేడం, హౌ ఆర్ యు మేడం? లాంగ్ టైం మేడం. డాన్స్ షో లేదు కదా? నో డాన్స్ షో మేడం, ఐ యామ్ యాంకర్ నౌ. యాంకరా? Yes, anchor, top anchor in YouTube channel of Mallamala ETV and everywhere, madam. What? నిజంగా కామెడీ లాగా ఉంది నాకు. Madam, please, madam, don't say like that. Very. బట్ పర్వాలేదు, కూర్చో. Madam, I know you. చెప్పాను కదా మేడం, దీని అది బాండింగ్ చాలా డిఫరెంట్. డీ నుంచి ఎప్పుడు పండు ఎక్కడ పండు పర్ఫార్మెన్స్ ఎప్పుడు అడిగేవాళ్ళు. ఫైనల్ గా కాదు, ఎప్పుడు నేను అడగట్లేదు. ప్లీజ్ మేడం, డోంట్ Because this guy used to make me more feel about my fat. Yes, you came to the point, madam. Hey. Madam, you become more fat. Why, madam? Eating too much of jeedbapu papu, you know. మేడం, ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇప్పుడు ఈటీవీలో మీరు ఈ ఈవెంట్కి వచ్చారు కదా, అవును. ఎలా అనిపిస్తుంది? చాలా రోజు కాదు, బట్ ఎస్, ఐ థింక్ ఒక 1 year తర్వాత బ్యాక్ టు ఈటీవీ. అండ్ కొన్ని పీపుల్ మిస్ అవుతుంది, లైక్ ప్రియా, ప్రదీప్ గారు, అండ్ మీ గ్యాంగ్ అందరూ. ఎస్పెషల్లీ మీ. నో నాట్ యూ, కానీ ఇంకా గ్యాంగ్స్ ఉంది కదా, కొన్ని పీపుల్ మిస్ అవుతుంది. అండ్ బట్ ఎప్పుడు నాకు ఈటీవీ మలమల అంటే ఒక ఫ్యామిలీ. ఇట్స్ లైక్ అ గెట్ టుగెదర్, గాసిప్స్ అదన్నీ. గాసిప్ అంటే ఏమొచ్చి చెప్పండి, నాకు చాలా తెలీదు. అది మన గ్యాంగ్ గాసిప్, మీరు లేదు దాంట్లో. మన గ్యాంగ్ అంటే మీరు, శేఖర్ మాస్టర్ అలా కాదు, కొన్ని పీపుల్ ఉంది. ఒకటి వదలండి మేడం, నేను చెప్పుకుంటా అందరికీ. నేను పండు న్యూ గర్ల్ ఫ్రెండ్ గురించి, అదే కదా. అట్లుంటది మనతోని. మాస్టర్, సంక్రాంతి ఈవెంట్కి వచ్చారు. సంక్రాంతి గురించి ఒక 2 ముక్కలు మా ఆడియన్స్ కోసం చెప్పండి మాస్టర్. అంటే నేను విజయవాడలో ఉన్నప్పుడైతే సంక్రాంతి అంటే ఫస్ట్ భోగి రోజే మీరు 4 గంటలకు లేచేలోపు ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చి భోగి మంట వేస్తారు. నేను మా అమ్మ, మా తమ్ముడు, అన్నయ్య అక్కడ కూర్చుంటాం. అక్కడే నీళ్ళు కాచుకొని ఆ నీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేస్తాం. ఇంకా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీ సంక్రాంతి వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం ఊరు వెళ్తాం. ఫ్యామిలీ మొత్తం ఊరు వెళ్ళి ఊరు అమ్మోళ్ళు కానీ అత్తోళ్ళు కానీ కలిసి అక్కడ ఒక 3-4 days స్పెండ్ చేసి, ఇంకప్పుడు ఏ షూటింగ్ వచ్చినా ఒప్పుకోం. అవుట్డోర్ షూటింగ్ ఏది వచ్చినా ఒప్పుకోం. సంక్రాంతి అంటే అదొకటి. సంక్రాంతి అంటే మన పండుగ, మన ఫ్యామిలీ అందరిని కలుస్తాం, చేస్తాం. అంటే గాలిపటాలు అంటారు కానీ నేను ఎక్కువ ఎగరేను. మా వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తారు, కోడి పందాలకు వెళ్తారు. నేను వెళ్ళను కానీ అది అలవాట్లేదు. సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. చికెన్, గారెలు అలాంటివి. చప్పట్లు కొడుతున్నాను మాస్టర్, అలాంటి లేవన్నా చప్పట్లు కొడుతున్నాను. ఓకే. మన సెట్ మీద అయితే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఏదేదో జరుగుతుంది, మనకి క్లారిటీ లేదు, కనుక్కుందాం రండి. ఇక్కడ వాతావరణం చూసినట్టయితే శేఖర్ మాస్టర్ గారు, పూర్ణ గారు ఏదో చాలా డీప్గా మాట్లాడుకుంటున్నారు. ఐ మీన్ అంటే ఈ సంక్రాంతి గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. మీకు వినిపించకపోవచ్చు, కానీ నేను మేము చేస్తారండి. శేఖర్ మాస్టర్ ఏమంటే, అసలు శేఖర్ మాస్టర్ గారు మీకేంటి ఇష్టం అని పూర్ణ గారు అడిగారు. అదే ఇష్టం. అచ్చే, గొబ్బం అంటే బాగుంటుంది, గొబ్బం బాగుంటుంది. నీ బొంద. ఆయన ట్రాన్స్లేట్ చేస్తారనమాట తెలుగులోని. నువ్వు మేడం ఏం చేస్తున్నావు? వచ్చి శేఖర్ మాస్టర్ చేస్తున్నా. నాకు గొబ్బం ఇష్టం ఉండదు. అచ్చే, గొబ్బము భలే ఉంటుంది ఈయన అంటున్నాడు. అదే కరెక్ట్ అని ఈవిడ అంటుంది.
మధ్యలో రామప్రసాద్ వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసి ఇది. ఫ్రెండ్స్ చెప్పాను కదా మన ఈ సంక్రాంతి ఈవెంట్లో ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్నాయనేసి. అందులో ఇది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఎందుకో తెలుసా, మన సంక్రాంతికి వస్తున్న మూవీ టీం వచ్చారనమాట. వాళ్ళు కూడా ఈ స్కిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నా తెలుసుకుందాం రండి. అబ్బో హలో, పెద్ద స్కిట్టే, గట్టిగానే ఉంది, ఫుల్ ప్రిపరేషన్. నువ్వు ఫోకస్ చెయ్యి అక్కడికి. ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్న మా యాక్ట్రెస్ ఇద్దరు ఉన్నారు. సో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆతృతిగా. హాయ్ మేడం. హాయ్ మేడం. పండు మేడం. హాయ్ మేడం. హాయ్ మేడం. బాగున్నా మేడం. బాగున్నా మేడం. గుగ్గంలో పెడతారు కదా మేడం, ఆ పండు. అదే గుబ్బెంలో పెడతారు కదా, ఏం పండు మేడం? పండు పెట్టరా? రేగు పండు మేడం. మేడం ఎలాగో వచ్చారు కాబట్టి మన సంక్రాంతికి వస్తున్నాం టీం గురించి, అదే మూవీ గురించి ఏమైనా మీరు చెప్తే ముఖ్యంగా మన ఆడియన్స్ కోసం. అంటే మీరు అంటే మూవీ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు సెట్లో, మన డైరెక్టర్ గారి గురించి, అలానే మన వెంకీ మన వెంకీ సార్ గురించి ఏమైనా? మీరు ఇమాజిన్ చేయండి, అది ఒక సెట్ లో అనిల్ రవిపుడి గారు, వెంకటేష్ గారు, ఏ సీన్ ఇమాజిన్ అంటే ఆ కాంబినేషన్ సూపర్ ఆన్ కెమెరా. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇది ఒక వెంకీ అనిల్ 3 అండ్ ఈ కాంబోతో మళ్ళీ ఒకసారి సంక్రాంతికి ఇప్పుడు వస్తున్నాం అండ్ ఫుల్ ఫన్ వచ్చేసాం. మామూలుగా డైరెక్టర్ గారే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన అలాగే ఉంటారు. అదే మేడం, అందుకే మా ఆడియన్స్ కూడా అదే ఈ సంక్రాంతికి మిమ్మల్ని అందరం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అలానే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సంక్రాంతి ఎప్పుడైనా మీరు చేసుకున్నారు మనం ఇంట్లో ఫ్యామిలీతో? అదే అంటే మీకు ఇష్టమైంది, అంటే సంక్రాంతిలో బాగా ఇష్టమైంది ఏంటి? పొంగల్. చెన్నై మేడం. చెన్నై మేడం ఫుల్ పొంగల్. మేడం మీకు ఓన్లీ పొంగల్. మనకి కూడా ఇక్కడ అది లోరీ సెలబ్రేట్, అది నార్త్ లో లోరీ. సంక్రాంతికి మన కొరియోగ్రఫర్ అయితే అసలు మామూలు ప్లాన్ చేయలేదు, చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? ఏం చేస్తున్నావు? ఇట్స్ ఏ కలరింగ్. కలరింగ్ అంటే సంక్రాంతి అంటేనే కలర్, రంగులు. చూసావా రంగు? నీకు మాత్రమే కలరా? మరి నాకు కూడా ఉంది. రా ఇక్కడ. ఓహో నా రంగు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హౌ ఆర్ యు మంగ్లీమా? చూసావా కలర్ అనగానే కలరింగ్ వచ్చారు. అమ్మా ఏం లేదమ్మా, మామూలు సంక్రాంతి ఈవెంట్ గురించి మామూలు మాట్లాడడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు సంక్రాంతి బాగా కనెక్షన్ అంటే సంక్రాంతి నీకు బాగా నచ్చింది ఏంటి? నాకు సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ముగ్గులు. పొద్దున్నే లేచి. అదేంటి నీకు రానే చెప్తున్నావు? జోకులేక డిప్ప పగిలిపోద్ది. వచ్చా పండు ఓకే మంచిగా విను. అయితే ఫస్ట్ లేచి ముగ్గుపిండి దుకాణంకి వెళ్ళి ముగ్గుపిండి తీసుకొచ్చి కలర్స్ తీసుకొచ్చి ఫస్ట్ ముగ్గేసేది అనమాట. మేము పోటీలు పడి నేర్చుకుంటుండే. సంక్రాంతి వస్తుంది అంటే 1 month బిఫోరే పోటీలు పడి నేర్చుకుంటుండే. ఎంత పెద్ద ముగ్గు, ఎన్ని చుక్కల ముగ్గు వేస్తే బాగుంటది. సో అలా మేము పోటీ పడి నేర్చుకొని ప్రిపేర్ అయ్యి దానికి అట్లా ముగ్గు పిండి అవన్నీ తీసుకొచ్చి సంక్రాంతి రోజు 3 రోజులు చేసుకుంటాం కదా. సో ముగ్గులే రోజు 3 రోజులు 3 రకాల ముగ్గులు వేసి కలర్ వేసి గొబ్బెమ్మలు పెట్టి అలా ఫ్లవర్స్ పెట్టి ఓకే హ్యాపీ సంక్రాంతి అని రాసి. అమ్మాయిలు అంటే సంక్రాంతి అమ్మాయిలకు ముగ్గుల పండుగ, ముగ్గులు అంటే బాగా ఇష్టం ఉంటుంది. అండ్ మేము ఏంటంటే మా పిండి వంటకాలు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మేము సిరిపిండి అని చెప్పి నువ్వులతోని చేస్తాం అనమాట. ఓకే. సో నువ్వులు మళ్ళీ తర్వాత ఇంకా అందరు చేసుకునేటివి కూడా చేసుకుంటాము. ఓకే. చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా హ్యాపీగా. సార్ ఏంటి సార్ మీ గిటార్ ఎంత పొడవు ఉంది? అట్లుంటది మనతో. ఓకే సార్, ఇప్పుడు గిటార్తో ఒక చిన్న మ్యూజిక్ మన సంక్రాంతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తెలవదా? ఏం సార్ అంత మాట అనేసారు? పోనీ సంక్రాంతిలో మీకు నచ్చింది ఏంటి? పతంగులు ఎగరేస్తున్నారా? మీరు ఎగరేసేసారు బాగా? ఓకే.
అందులో ఈ సంక్రాంతి ఈవెంట్లో పెద్ద కొరియోగ్రాఫర్లు ఉన్నారు, సుదర్శన్ మాస్టరు, సునీల్ మాస్టరు. అంటే పర్ఫార్మెన్స్ కూడా అంతే గట్టిగా ఉంటాయి, నాకు తెలుసు. కూర్చోండి, చాలా ఉన్నాయి మాట్లాడడానికి. ఏంటి చెప్పులు లేకంటనా? ఏం సాంగ్ చేస్తున్నా? సంక్రాంతికి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మళ్ళా. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః. సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా. నీకు కూడా. థ్యాంక్ యూ. నీకు కూడా. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా. మీ అందరికీనండి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి చెప్పు. అంటే మీరు తరతరాలుగా ఉన్నారు కదా. తరతరాలు ఏం లేవు, 4-5 తరాలు. అమ్మ, మీకు సంక్రాంతిలో బాగా నచ్చేది ఏంటి? నాకు సంక్రాంతిలో బాగా నచ్చేది ఎందుకు ఒక అరిసె. అరిసె. అమ్మా, బాగా తింటారా? 2 ముక్కలు చేసుకుని పక్కన వాళ్ళకి 1 ముక్క, నాకు 1 ముక్క. బా సూపర్. అమ్మా, ఇప్పుడు మీరు చిన్నప్పుడు సంక్రాంతి, ఇప్పుడు మీ పెళ్ళి అయిన తర్వాత మీ పిల్లలు ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి ఏమైనా డిఫరెన్స్ ఉందమ్మా? ఉంటది కదరా. అది ఏంటి, ఏం చూసారు? చిన్నప్పుడు అంటే మా పెద్దాళ్ళు పొయ్యిల దగ్గర పడి ఉండి అరిసెలో ఉన్న సలివిడి ఎత్తుకుపోయేవాళ్ళం. సలివిడి పడతారు ముందు అరిసె. అవును అవును. ఆ కుండల దగ్గర అక్కడక్కడ ఈగలాగా తిరిగి కొంచెం పెట్టాక బయటికి పోయి ఆడుకున్నాం. ఏంటోలే, అదో థ్రిల్లు చెప్పుకోవడానికి. ఇప్పుడు మా పిల్లలు వచ్చాక మనం చెప్తే వింటారేంట. అమ్మ పెట్టే ముందు తీసేసుకో, ముందు మా పెట్టంట. సర్వే మా పిల్లల తరం వెళ్ళిపోతే ఇంకొక జనరేషన్ అనుకో, నో బాడీ వస్తుంది. ఆయిల్ ఫుడ్. ఒకవేళ మీకు ఎప్పుడైనా సంక్రాంతి ఉండేటప్పుడు షూటింగ్లు గట్ట పడ్డాయమ్మా? పడతాయి. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే ఇది డబ్బులు వస్తాయి, పక్క కమర్షియల్. డబ్బులు వస్తే అదొక ఆనందం కదా. కమర్షియల్. సూపర్. మేడం హాయ్. మేడం హాయ్ అండి. హ్యాపీ సంక్రాంతి మేడం. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫై మా మీ ఇద్దరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్పస్లో సంక్రాంతి ఎలా జరుపుకునే వాళ్ళు అండ్ ఆ రోజులు ఎలా ఉన్నాయి దానికోసం? డెఫినెట్ సంక్రాంతి అంటేనే కూర్చోండి మేడం, కూర్చోండి. నువ్వు కూర్చో. సార్ చెప్పండి. అదేలే, మనకి ఫస్ట్ వచ్చి పండుగ సంక్రాంతి కనుక ఆబ్వియస్లీ మనం ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఎగర్లు వెయిట్ చేస్తుంటాము. మాది కాకినాడ, ఈస్ట్ గోదావరి. అటు సైడ్ సంక్రాంతి అంటే బాగా చేస్తుంటారు కదా. ఇంకా సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు, గాలిపటాలు, పిండి వంటలు, మెయిన్ ఫుడ్ కోడి పందాలు ముఖ్యంగా. ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు సిటీలోకి వచ్చేసాక తగ్గింది కొంచెం, కానీ పండుగ వచ్చిందంటే మాత్రం ఎప్పుడు మనసు అట్టే వెళ్తుంటాం. సంక్రాంతికి ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా, ఎంజాయ్ చేద్దామా అని. హాయ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లెమల్ల వాళ్ళకి, మీ టీం అందరికీ థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఎప్పుడు సంక్రాంతి ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. ఓకే. అది గుర్తు రాకుండా అంత బాగా, అంతకన్నా ఎక్కువగా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఊర్లో చేసుకుంటాను కదా. ఇప్పుడు మీ ఊర్లో సంక్రాంతికి ఏమేమి చేస్తుంటారు? కోడి పందాలు. ఇంకా కోడి పందాలు మీరు ఆడతారేంటి? మేము ఆడవెళ్ళి చూస్తారా? ఓకే. సో మామూలుగా ఇప్పుడు సంక్రాంతిలో ముగ్గులు వేస్తారు తెలుసు కదా, ప్రతి ఒక్కరు. ముగ్గులు పోటీలు కూడా జరుగుతాయి. మీరు ఎప్పుడైనా పోటీలో పాల్గొన్నారా? ఎప్పుడైనా ముగ్గులు వేసారా? పందాలు పోటీలు తెలుసు కానీ ముగ్గులు పోటీలు తెలియదు. నాకు వేయడం రాదు బేసిక్గా. ఓకే. సో అంత ఇంట్రెస్ట్ లేదు కూడా. ముగ్గులు పోటీ అంటున్నారు, అంటే తెలియదు అంటున్నారు, నన్ను ముగ్గులో దింపేస్తున్నారు మీ మాటలతోనే. చాలా మంది ఫ్లర్ట్ చేస్తుంటారు, అలా అసలు నమ్మద్దు. చాలా మంచోడిని, అందుకనే మిమ్మల్ని కూడా నమ్మట్లేదు. అట్లుంటది మనతోని. హీరోల తయారైన వెంటనే తమ్ముళ్ళ లెక్క కావాలని కూర్చోనా, నీతో చాలా మాట్లాడాలి. ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క రెడీ అయినా. ఏం చేస్తామన్నా, అటు ఇటు తిరగాలన్నారు, అందుకే ఆ గెటప్ వేసా. మంచిగా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. అన్నా, సంక్రాంతి ఈవెంట్కి వచ్చావు, సంక్రాంతి గురించి మా ఆడియన్స్కి ఏదో 2-3 ముక్కలు చెప్పన్నా. సంక్రాంతి అంటే ఇక చిన్న ఉన్నప్పుడు మంచిగా పతంగులు గీతంగులు, పేపర్ కటింగ్లు చేసుకొని అవిటకు మంచిగా బువ్వ పెట్టి అతికేసి పెద్ద తోక పెట్టి గులాయి కొట్టకుండా. ఈరోజు ఈవెంట్లో ఇవన్నీ టచ్ చేస్తాం అనుకుంటున్నావన్నా? లేదు తమ్మి, ఇవన్నీ ఏడా ఇక మన క్యారెక్టర్ ఇగో బిల్లు గెటప్లు ఉన్నాం మనం. అన్నా ఈ మధ్య డీజే టిల్లు లెక్క కనిపిస్తున్నావు. అదే కదా, ఒక స్టెప్ అంటే ఎందుకు నువ్వు నిజంగా హీరోలో కనిపిస్తున్నావు తెలుసా? ఈ యాంగిల్లో
అంటే నేను ఇలా చూస్తుంటే దగ్గరలో చూస్తుంటే నిజంగా హీరోలా కనిపిస్తున్నావు. నాది రైట్ సైడ్ అంతా సెల్ఫీ మోడ్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఇట్లనే దిగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్ పండు. థ్యాంక్ యూ. పండు అప్పుడప్పుడు కలుస్తుండు. ఖచ్చితంగా అన్న. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అంటే సంక్రాంతి చాలా పూజలు చేస్తారు, ముగ్గులు వేస్తారు. అవే నేర్చుకున్నావు పోనీ ముగ్గులు వేయడం గట్రా నేర్చుకున్నావా? వచ్చా? దించడం కూడా వచ్చు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. నీకు సంక్రాంతిలో నీకు బాగా నచ్చింది ఏంటి? ఈరోజు ఈవెంట్కి వచ్చావు, ఏం చేస్తున్నావు అవన్నీ తెలుసుకుందామని వచ్చాం. నాకు సంక్రాంతి నచ్చింది ఏంటంటే ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా గుండాట దగ్గర కూర్చుంటాను. గుండాట? ఓహో, అందరూ గుండాటే. అలా గుండాట అది ఎందుకంటే రంగు అది తెలియక పందేల మీద మనం కట్టలేం. అవును. అంచేత ఈ గుండాట అనుకో, అవును, ఒకటి మీద వేసాం అనుకో, 2 ఒకట్లు వచ్చినాయి అనుకో, 100కి 200 ఇస్తాం. అది ఒకసారి సంపాదించేద్దామని. సరే సంపాదించేద్దాం అంటే చివరికి అడిగే పోతాయి. మనం ఎవరినొకరిని అడుక్కొని బస్ ఛార్జీలు రావాల్సిందే. సరే కానీ పండగ గురించి పక్కన పెడితే చాలా గ్యాప్ వచ్చింది కదా మీకు. నీకు నాకు మామూలు టైం కాదు, నీకు నాకు కాదు, మన సెట్ కానీ జబర్దస్త్ కానీ స్టూడియో కానీ నీకు గ్యాప్ వచ్చింది కదా, చాలా ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? జర్నీ కొంచెం కష్టం అనిపించింది. ఎలా వచ్చావు? రాత్రి 12 గంటలకు బయలుదేరి నేను నడక ఈ టైంకి వచ్చాను. వేసేసాడు, బాగా వేసేసాడు. అది ఏది మారలేదు, అన్ని ఒక గీసుడు అంతేగాని. అది మారిపోయింది. చెప్పండి సార్, మీరు మామూలుగా అయితే జబర్దస్త్లో తొడలు కొడతారు, పందెలు కాస్తారు, అన్ని చేస్తారు. ఇక్కడ డల్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడన్నా తొడగొడతాను. ఎక్కడికి తొడగొట్టడానికి రీజన్ కావాలి కదా నాకు. రీజన్ సంక్రాంతి కొట్టండి. సంక్రాంతి మీసం వేస్తాం, తొడగొడతాం. కొట్టండి మరి, 2 చేయండి ఒకసారి. కుట్టే. సో నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఓ ఇటు చూసారా, ఒక రాడ్ని ఇంకో రాడ్డు పట్టుకుంది. రాడ్డు ఏమైంది? రాడ్డు రంబల్లా ఇది. సరే కానీ ఈ సంక్రాంతికి ఏమన్నా చేస్తున్నావా? చేస్తున్నా, 3 ఈవెంట్లు వచ్చాయి. స్పెషల్ ఏంటి? నువ్వు అంటే ఈ ఇమాన్యుల్ వచ్చినట్టే స్కిట్లు బాగుంటాయి అని అంటారు కదా, అంటే ఈ రోజు ఏమైనా మంచి స్కిట్ ఉందా? స్కిట్ ఏం లేదు, చిన్న ట్రాక్ లాగా ఉంది. ఓ ఎవరు? నేను పంచప్రసాద్ అన్న జాతకాలు చెప్తున్నాం, మా జాతకాలు బాగా. సంక్రాంతిలో నీకు బాగా నచ్చింది ఏంటి? సంక్రాంతిలో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్. జోకులేక డిప్ప పగిలిపోద్ది. అది చేయి తీసి కూడా చెప్పొచ్చు. మండుతున్నట్టుంది. పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకో, మావయ్య గారు ఆశీర్వాదం. అంతే. చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ క్లాప్స్ కొట్ట టెక్నికల్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళని కనుక్కుందాం. అన్నా, మీకు సంక్రాంతిలో బాగా నచ్చింది ఏంటి? గాలిపటాలు ఎగరాడు. వావ్, కంగ్రాచులేషన్స్ అన్నకి. గాలిపటాలు ఎగరడం చాలా ఇష్టం. సాయంత్రం అన్న వచ్చాడు, సాయంత్రం అంట. ఫుల్ డెడికేషన్. అన్న, సంక్రాంతి ఈవెంట్ గురించి ఏమైనా చెప్తావా? అంటే చిన్న బ్రేక్ అనమాట అన్న, చిన్న స్నాప్ వేసాడు. మరి కెమెరామెన్స్ లో అందరికంటే ది బెస్ట్, ది టాలెస్ట్ అండ్ ఏమైనా చెప్పచ్చు ఈయన గురించి. ఎందుకంటే ఈయన డార్లింగ్ అన్న. ఈ డార్లింగ్ అనేది ఎవరైనా నిన్ను పిలిచేది బాగా? ఎవరు పిలవరు. చెప్పేస్తాం మేము. ఏదో మొహమాట నువ్వు ఎలా బతుకుతావురా? ఎవరు పిలవరు పండు. ఇంద్రజ మేడం నిన్ను మా డార్లింగ్ అని పిలుస్తారు కదా? పిలవరు. అన్న చెప్పన్నా, నిజం చెప్పు. 7 కొండల దగ్గరికి వచ్చేసాం మనం. 7 కొండలన్నా, ఈ మూల ఏం చేస్తున్నావు? పుంజులు మేపుతున్నా పంజానికి. హాస్యం, కామెడీ. పుంజులు మేపుతున్నాడు అన్న, తెలుసు కదా. ఈయన ఏదో వ్యాపారం పెడుతూనే ఉంటాడు. మన సంక్రాంతి ఈవెంట్ గురించి 2 ముక్కలు చెప్పు. హ్యాపీ సంక్రాంతి. వేసేసాడు, బాగా వేసేసాడు. అలిసిపోయింది సార్, నా వల్ల అవ్వట్లేదు. అసలు ఈవెంట్లో ఏంటి సార్ ఆ సెగ్మెంట్లు? పుష్ప స్కిట్టు, అయ్యప్ప సాంగు, అమ్మాయిల డ్యాన్సు, ఆ స్కిట్లు. ఇంకోటి ఏంటో తెలుసా, మెయిన్ సుధీర్ రష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. బాబోయ్, అసలు ఈవెంట్లో ఇన్ని ఎలిమెంట్లా, ఇన్ని సెగ్మెంట్లా ఎవడైనా మిస్ అవుతారండి? అవుట్డోర్ షూటు మీరు చూసారో లేదో, చూసారు కదా. ఆ కోడి పందాలు ఇవన్నీ అసలు మామూలు ఎంజాయ్ చేయలేదండి. బాయ్, నా వల్ల కాదు ఇంకా. పో.